కాకినాడ జిల్లాలో కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పంచారామ క్షేత్రంతో పాటు ప్రముఖ దైవ క్షేత్రాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి దీపాలు వెలిగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. శివకేశులకు తారతమ్యం లేకుండా నెల రోజుల పాటు భక్తులు పూజలు చేస్తారు. ఈ నెల రోజులు కూడా స్వామివారికి అభిషేకాలు, విశేష కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పాలి. ఈ రోజుతో కార్తీక మాసం కూడా ముగుస్తూ ఉండడంతో ఇప్పటి వరకు కూడా ఈ 3 వారాల కంటే 4వ వారము అధిక సంఖ్యలో ఇంకా భక్తులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేస్తున్నారు. అసలు కార్తీక మాసంలో దీపానికి అధిక ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఒకసారి దీపం వెలిగించామంటే స్వామివారికి గత జన్మలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈయన అలంకార ప్రియుడు అయితే ఆయన అభిషేక ప్రియుడిగా చెప్పచ్చు. అయితే ఇటు పంచారామ క్షేత్రాలు ఏదైతే ద్రాక్షారామంతో పాటు సామలకోట భీమేశ్వర స్వామి ఆలయంలో, అలాగే ఏదైతే కోటికలితో పాటు పిఠాపురంలో వేంచేసిన పాదగయ క్షేత్రంలో కూడా భక్తుల అధిక సంఖ్యలో తాకిడి ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు అన్నవరంలో కూడా కొండపై కూడా భక్తులు ఎక్కువగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే తెల్లవారు 3 గంటల నుంచి కూడా స్వాములతో పాటు అయ్యప్ప మాల ధరించిన వారు కూడా ఇక్కడికి పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ నెల రోజుల పాటు ఈ ఏడాది ఎక్కువగా అయ్యప్ప మాల కూడా ధరించినట్లుగా తెలుస్తుంది. అలాగే శివమాల కూడా ధరించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తిరుగుతున్నారు. మనం కాకినాడ రూరల్లోని ప్రముఖ తురంగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తులు కూడా దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారి పాదాల దగ్గర చిన్నారులు కూడా వచ్చారు. ముఖ్యంగా నవగ్రహాలతో పాటు స్వామివారితో పాటు ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలు కూడా భక్తుల తాకిడి ఎక్కువ పెరిగిందనే చెప్పాలి. అలాగే కాకినాడ శివాలయం వీధిలో వేంచేసిన భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగుతాయనే చెప్పాలి. ప్రస్తుతం మనం తురంగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ దర్శనం ఏ విధంగా జరుగుతుంది, భక్తులు ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దర్శనం ఎలా ఉంది సార్? భక్తులతో అక్కడ ఏమైనా ఉందా? తోపులాట ఏమైనా? మామూలుగానే ఉందండి. దర్శనం అంతా ఫ్రీగానే అవుతుంది. మేము ఎవ్రీ వీక్ వస్తాం. ఇక్కడ కార్తీక మాసం 4 వారాలు కూడా వచ్చాము. ఈ రోజు చివరి ఎలా అనిపిస్తుంది? ఈ నెల రోజులు కూడా ఏ విధంగా మీరు స్వామివారికి పూజలు కావచ్చు, లేదంటే దీక్ష కావచ్చు, ఉపవాసాలు ఏ విధంగా చేస్తారు? మొదటి వారం వచ్చి మేము అభిషేకం చేసుకున్నామండి లోపల. 2వ వారం వచ్చేసి ఇక్కడ దీపారాధన చేసాం. 3వ వారం శాలిగ్రామ దానం. ఇవాళ మొత్తం దర్శనం చేసుకున్నాం అనమాట. 4వ వారం అనమాట. ఈ నెలంతా కూడా మేము కార్తీక మాసం ఉపవాసాలు అవి చేసాము. అలాగే మహిళా భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? ఫ్రీగానే ఉందా, తోపిలాట ఉందా? ఫ్రీగానే ఉంది. బాగుంది దర్శనం, చాలా బాగా అయింది. 4 వారాలు మేము వస్తున్నాము. జనాలు అందరూ వస్తున్నారు, చాలా బాగా చేసుకున్నారు ఈసారి కార్తీక మాసం అంతా. అంటే ముఖ్యంగా అయ్యప్పలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరము మాలాధారణ చేశారు. ఎలా అనిపిస్తుంది? అయ్యప్పలు కూడా ఎప్పుడు ఎక్కువగానే ఉంటున్నారు. ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నట్టుంది. బాగానే ఉన్నారు. అలాగే బాలిక మహిళలు కూడా, అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఏం చదువుతున్నావు? దర్శనం ఎలా జరిగింది? ఎలా అనిపిస్తుంది? 10th క్లాస్ చదివాను. అంతా బాగానే జరిగింది. దర్శనం బాగానే. స్వామివారి మహిమలు ఎలా ఉంటాయండి ఇక్కడ? చెప్పలేమండి. ఎప్పుడో రాముడు ప్రతిష్ఠ చేసిన గుడికి ఇంకెంత శక్తి దేనికి రాదండి. ఏ గుడికి రాదు. అందులో పవిత్ర కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను అనిపిస్తుంది. చాలా అదృష్టం అండి. దర్శనం చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇప్పుడు నేను కాళ్ళు నొప్పులేని ఎందుకు వచ్చానండి. ఇక్కడ మానేసి ఎక్కడికన్నా వెళ్ళామంటే కార్తీక మాసంలో కాదు, శివరాత్రికి అది ఎక్కడికన్నా వెళ్ళే ఉంటుంది. ముఖ్యంగా జాగరణ చేస్తూ ఉంటారు పెద్దవారు కూడా, మీ ఏజ్ వాళ్ళు కూడా. ఎందుకు జాగరణకి అంత ప్రాధాన్యత ఉంటుంది? అలాగే ఉపవాసం కూడా చేస్తుంటారు ఎందుకంటే? జాగరణ చేస్తే ఇంకెంత అంత దేవుళ్ళ ఎక్కువైపోయినట్టే. చూసాం కదా, చివరి సోమవారిని పురస్కరించుకొని భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రద్దీ ప్రాంతాల్లో ముఖ్యంగా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. అలాగే చిన్నారులు, వృద్ధులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వారికి తీరిక దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పాలి. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.